టీవీల కాంచి సెల్ ఫోన్ల దాకా, బైకుల కాంచి కార్ల దాకా, ఇస్త్రీ పెట్టెల కాంచి హీటర్ల దాకా మార్కెట్ల దేని రేట్ అయినా 10 రూపాయలు అటో ఇటో అందాజగా చెప్పేయొచ్చు. ఈ రోజుకు ఓ 6-10 రోజులకు అటెనక ఓ నెల రోజులకు చూసినా రేట్లు పెద్దగా ఫరక్ అయితే ఉండదు. కానీ దీని రేటు అంచనా వేసుడు మాత్రం ఎవ్వరితోటి కాదబ్బా. సంబురవడే లోపే పరిశాన్ చేస్తది, రంది వడ్డ తెల్లారే మురిపిస్తది. రయ్యిన మీది కురికిన బంగారం సర్రని కిందికొస్తుందిలా. హౌ 5 రోజుల కాంచి దినమింత తగ్గుతాంది. 1,78,000కు పోయిన తులం ఇయాల 1,51,000, అంటే 27,000 దిగినట్టు. బంగారం తోటి పోటీపడి బగ్గున మండిన ఎండి సుత కిల మీద 1,25,000 కిందికొచ్చింది. మొన్నటిదానిక 4,25,000 ఉంటే ఇప్పుడు 3 లక్షలకే వస్తాంది. గోల్డ్ తులం 2 లక్షలు, సిల్వర్ కేజీ 5 లక్షలు అవుతుందేమో అని బుగులు పడ్డాయాల. పెండ్లిల సీజన్ ముంగట కొంత తగ్గినందుకు ఖుషి పడాల్సిన ముచ్చటేనబ్బా. అమెరికా డాలర్ విలువ పెరుగుడు, బయటి దేశాల రేట్లు దిగుడు ఓ కారణమైతే వీటి మీద పెట్టుబడి పెట్టినోళ్ళు వాపస్ తీసుకుంటారట. చిన్నగా బంగారం మీద ట్యాక్స్ తగ్గిస్తారనే పాచారం తోటి పెద్ద పెద్ద సావుకారులు వెనక పట్టుబడుతుర్రట. ఏదైతే మనకెందుకు, రేటు దిగిందా లేదా అన్నదే లెక్క. హౌ మరి బిడ్డ లగ్గానికో, ఇంటామె కాయిష్ పడ్డదనో, ఇంకేదైనా కార్యానికో కొందామని పోతే సుక్కలు చూపియబట్టే 20 తులాలు తీసుకునేటోళ్ళు 10 తులాలు, కిలో ఎండి బేరం చేసేటోళ్ళు అర్ధ కిలో తోటి తుర్తి పడే రోజులొచ్చే. అమ్మో ఇంకింత పిరమైతదేమో అని ఆత్రపడి కొన్నోళ్ళు ఇప్పుడు పరిశాన్ అయితుండొచ్చు ధర దిగినందుకు. ఇంకా దిగుతుండొచ్చని ఇప్పుడు ఆగేటోళ్లకు రేపు ఏమైనా కావచ్చు. రేటు ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు, ఎందుకంటే అది బంగారం అమ్మా, బంగారం. ఒకసారి రేట్ తగ్గింది, కానీ ఇంకా తగ్గుతుందని చెప్పేసి అలాంటివి ఏం కనపడతలేవు. మళ్ళీ పైకి వెళ్ళే సూచనలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట.